నిజంగా మరి గెలిచినటువంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంతమంది ఓడిపోవడం జరిగింది. మీరేం బాధపడొద్దు అని చెప్తా ఉన్నారు. మరి ఒక్కొక్క ప్లేస్ లో రెబెల్స్ ఉన్నారు, మన వాళ్ళే. మనకే పోటీ అయిపోయింది. వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మనందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా నేను ఆహ్వానిస్తానా. మీరు బాధపడకండి, భయపడకండి. మీతో పాటు మేమున్నాం. గెలిచినా ఓడినటువంటి సర్పంచులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచులుగానే మేము భావిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా చాలా సంతోషమే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చాలా మంది నాయకులు ఉన్నారు మన నియోజకవర్గంలో. అంటే ప్రోటోకాల్ అని చెప్పేసి ముందు వచ్చి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా వచ్చి కొట్టిపోయింది. ఫస్ట్ సర్పంచ్ ఎలాగానే పోయి కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు. కానీ ఏది ఏమైనా కూడా ప్రజలు ఈ రోజు మన పైన నమ్మకంతో ఉన్నారు. కాబట్టి గెలిచినటువంటి సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ సభ్యులు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మనని ఎంతో నమ్మకంతో ఎంతో మంది పోటీలో నిలబడ్డాం. కానీ అయినప్పటికీ కూడా మనని నమ్మి, మన కేసీఆర్ గారిని నమ్మి, ఈ రోజు హరీష్ రావు గారిని నమ్మి మన కోట్లేసి గెలిపించడం జరిగింది జనాలంతా కూడా. కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలను పాలు పంచుకుంటూ మన గ్రామాభివృద్ధి కోసం కృషి చేద్దాం. ఆ విధంగా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికారంలో లేం, అయినప్పటికీ కూడా మనకు సరి అయినటువంటి నిధులు రాకపోయినా ఎక్కడ ప్రజా